వెల్కమ్ టు విఎం టీచర్స్. ఇదివరకు మనం హెర్బర్ట్ నమూనా చూసాం. ఈరోజు మనం ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి చూస్తాం. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ బేకన్, ప్రచారం చేసింది ఫస్టాలజీ. నిగమన పద్ధతిని ప్రవేశపెట్టింది అరిస్టాటిల్, ప్రచారం చేసింది కుమినియస్. ఫస్ట్ ఆగమన పద్ధతి చూస్తాం ఒకసారి. ఆగమన పద్ధతి అంటే ఒక విద్యార్థి ఏదైనా ఒక సందర్భంలోని ఒక వాస్తవ విషయం ఇతర సందర్భాలలో కూడా వాస్తవం కావడం పరిశీలిస్తాడు. అంటే అతను పరిశీలించిన విషయం చాలా సందర్భాలలో మరలా పరిశీలించిన కానీ ఒకే ఫలితాన్ని పొందడం ఇక్కడ గమనించవచ్చు. ఉదాహరణ చూసినట్లయితే తిరుమలకి వెళ్ళాడు, చల్లగా ఉంది. కొడైకెనాల్ వెళ్ళాడు, చల్లగా ఉంది. ఊటీకి వెళ్ళాడు, చల్లగా ఉంది. రాణికేట, చక్రాట వంటి విడిది ప్రాంతాలకు వెళ్ళాడు, చల్లగా ఉంది. అంటే అతను ఎత్తైన ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది అనే విషయాన్ని నిర్ధారించడం జరిగింది. ఓకే, అది ఇక్కడ మనం గమనించవచ్చు. అంటే ఎత్తైన ప్రాంతాల్లో చల్లగా ఉంది, తిరుమలకి వెళ్ళినప్పుడు చల్లగా ఉంది, అతను నాకు తెలిసింది, అనుభవించాడు. సో ముహూర్తం. ఓకే, మరి అన్ని ఎత్తైన ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది అని నిర్ధారించడం జరిగింది. ఓకే, సాధారణీకరణం అంటే ఏమి ఇక్కడ నిర్ధారించడం, నిర్ధారించడం అన్న ఒకటే. ఓకే, సో ముహూర్తం నుండి అమూర్తానికి ఆగమన పద్ధతి. తెలిసిన విషయం, ఫస్ట్ టైం వెళ్ళాడు కదా, చల్లగా ఉంది కదా, సో ఇంకో ప్రాంతానికి వెళ్ళాడు, చల్లగా ఉంది. సో తెలిసిన విషయం నుండి తెలియని విషయం కూడా ఆగమన పద్ధతి. ఒక నిర్దిష్ట అంశం నుండి ప్రత్యేక అంశం నుండి సాధారణీకరించడం ఆగమన పద్ధతి. చూడండి, ఇది ఆల్మోస్ట్ అప్లికేషన్ టైప్లో పడతాయి. డైరెక్ట్ బిట్ వస్తే ఎలా గుర్తుపెట్టుకోవాలో ఒకసారి చూస్తాం. సో ఆగమన పద్ధతి అంటే చూసాం. ఇది నిగమన పద్ధతి. సాధారణీకరణం, అతను చదువుంటాడు, ఎత్తైన ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది అనే విషయం చదువుంటాడు, కానీ వాస్తవంగా అతను ఎత్తైన ప్రాంతాలకు అయితే వెళ్ళున్నాడు. ఓకే, సో సాధారణీకరణం, వాస్తవంగా అతను ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళాడా? లేదు. అంటే ఇది తెలియని అంశం, తెలియంది. అమూర్తం నుండి మూర్తం, తెలియని అంశం నుండి తెలిసిన విషయం. తన జీవిత కాలంలో ఏదో ఒక రోజు ఎత్తైన ప్రదేశానికి వెళ్ళి ఉంటాడు. వెళ్ళినప్పుడు అన్వయించుకుంటాడు. అక్కడ నేను చదివింది వాస్తవం, ఎత్తైన ప్రాంతాల్లో చల్లగా ఉంటుంది అని చదివాను కదా, అవును, ఈరోజు తిరుమలకి వచ్చాను నేను, ఇక్కడ చల్లగా ఉంది అంటే అన్వయించుకున్నాడు. ఇక్కడ తెలిసింది, తెలియని విషయం నుండి తెలిసిన విషయానికి. ఓకేనా? సో తెలియని విషయం నుండి తెలిసిన విషయానికంటే నిగమన పద్ధతి. చూడండి, ఆగమన ఆ ని స, ఆ ని స, ఆనిస. చూడండి, డైరెక్ట్ కడతాడు. నిర్దిష్టం లేదా ప్రత్యేక అంశం నుండి సాధారణీకరించడం ఏ పద్ధతి అంటే, సో కొన్ని సందర్భాల్లో నిర్దిష్టం అంటాడు, ప్రత్యేకం అంటాడు. సో రెండు గుర్తుపెట్టుకోండి మీరు. ఆ నిస, ఆ అంటే ఆగమనం, నిర్దిష్ట సాధారణీకరణం. ని స ని, నిస అని నిగమన పద్ధతి, సాధారణీకరణం నుండి నిర్దిష్ట అంశానికి. ఆగమన పద్ధతి నిర్దిష్టం నుండి సాధారణ అంశానికి.